హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి వీడియోలో వచ్చేసి లడ్డు రెసిపీ చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ లడ్డు. అలాగే హెల్తీ కూడా. ఈ లడ్డు చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి, మనకు 10 నిమిషాల్లో అయిపోతుంది. అలాగే ఈ లడ్డు ఒకసారి చేసి పెట్టుకుంటే మనకు నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని, నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత జీడిపప్పు వేసుకొని వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. మీరు జీడిపప్పు ప్లేస్లో కిస్మిస్లు కానీ బాదం పప్పు కానీ వేసుకోవచ్చండి. ఇప్పుడు అదే బౌల్లో నెయ్యి ఉంది కదండి, ఆ నెయ్యిలోనే ఉప్మా రవ్వ వేసుకోండి. మీ దగ్గర గ్లాస్ కానీ బౌల్ కానీ ఏది ఉంటే దాంతో ఒక 2 కప్పుల వరకు తీసుకోండి. ఈ లడ్డు కోసం అయితే కంపల్సరీగా కొలిచే తీసుకోవాలండి. అలాగే గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తో కూడా వేయించుకోవచ్చండి. కానీ స్వీట్కి ఎక్కువగా నెయ్యి వేస్తేనే బాగుంటుందండి. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు శనగపిండి తీసుకోండి. శనగపిండి వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. మాడిపోకుండా చూసుకోండి. మీకు గరిటెతో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా వేయించుకోవాలండి. ఎక్కడ కూడా మనకు కలర్ అనేది మారకూడదు. ఇప్పుడు వేయించిన రవ్వను శనగపిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పున్నర వరకు చక్కెర తీసుకోండి. అలాగే 1 కప్పున్నర వరకు నీళ్లు పోసేసుకోండి. మనం రవ్వ 2 కప్పులు, శనగపిండి 1 కప్పు తీసుకున్నాం కాబట్టి కప్పున్నర షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. మీరు కొంచెం షుగర్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక 1/2 కప్పు వరకు వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు షుగర్ కరిగేంత వరకు కూడా కలుపుకోండి. ఒక 2 నిమిషాల్లో మనకు చక్కెర మొత్తం కరిగిపోతుందండి నీళ్ళలో. మరీ ఎక్కువగా అయితే నీళ్లు పోసుకోకండి. పాకం రావడానికి చాలా టైం పడుతుందండి నీళ్ళు ఎక్కువగా పోసుకుంటే. ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. అలాగే గ్యాస్ అనేది కూడా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని పాకం వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండండి. షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత ఇలా బుడగలు బుడగలుగా వస్తుంది కదండి, ఇలా వచ్చే టైంలోనే మనం పాకం అనేది చూసుకోవాలి. పాకం అనేది కొద్దిగా లైట్గా తీసుకొని మనకు చేతి వేళ్ళ మధ్యలో పెడితే లైట్గా ఇలా అంటుకొని సాగినట్టుగా ఉండాలండి. అప్పుడే మనకు పాకం వచ్చినట్టండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, ఆ విధంగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకోండి. ఆల్రెడీ మనం వేయించి పెట్టేసుకున్నాం కదా రవ్వ ఉన్ను శనగపిండి. ఒక చేత్తో పోసుకుంటూ ఒక చేత్తో కలిపేసుకోండి, లేదంటే ఎవరి సాయం అలా తీసుకుని కలిపేసుకోండి. ఎక్కడా కూడా ఉండలు అనేది లేకుండా కలిపేసుకోవాలండి. అలాగే ఇలా పోసేటప్పుడు కూడా గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని పోసుకోండి. ఇలా పోసిన తర్వాత పాకం అంతా పూర్తిగా కలిసేలా కలిపేసుకోండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోండి దీంట్లోనే. ఇలా ఉడకడం వలన లడ్డు అనేది సాఫ్ట్గా వస్తుందండి మనకు. ఇప్పుడు దీంట్లోనే వేయించిన జీడిపప్పు కూడా వేసుకోండి. జీడిపప్పు మొత్తం కలిసేలా ఒకసారి లైట్గా కలిపేసుకోండి. అలాగే పూర్తిగా డ్రై అయ్యే వరకు ఉంచకుండా మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, ఆ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసేయండి. గ్యాస్ అనేది పూర్తిగా ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి గరిటెతో మొత్తం కలిపేసుకొని మళ్ళీ ఒకసారి ఇప్పుడు గరిటెకున్న దాన్ని పట్టుకొని చూడండి ఒకసారి. మరీ వేడిగా ఉండద్దండి, గోరువెచ్చగా ఉండాలి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకోండి. పూర్తిగా చల్లారిపోయినా కూడా మనకు లడ్డు అనేది రాదండి, పొడి పొడిగా ఉంటుంది మనకు. ఇప్పుడు గరిటెకున్నదంతా నేను తీసేసానండి. మీకు ఏ సైజులో లడ్డు కావాలనుకుంటే ఆ సైజులో ముద్దను తీసుకోండి. అన్నీ ఒకే సైజులో కావాలంటే ఏదైనా గరిటెతో తీసుకోండి. ఒక చేత్తో ముద్దను తీసుకున్న తర్వాత ఒక చేత్తో రౌండ్గా అనుకుంటూ మరొక చేత్తో 2 వేళ్ళతో గట్టిగా అదుముకోండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, ఆ విధంగా చేసేసుకోండి లడ్డును. ఇలాగే లడ్డు పిండి ఆరిపోకుండా ఫాస్ట్గా చేసుకోండి. మీకు ఏమైనా పొడి పొడిగా అనిపిస్తే లడ్డు చుట్టడం రాకపోతే గ్యాస్ మీద పెట్టి 1 నిమిషం పాటు వేడి చేసుకుంటే మళ్ళీ లడ్డు చుట్టడానికి వస్తుందండి. ఇలాగే పిండి మొత్తం కూడా లడ్డూలన్నీ చుట్టేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి.
నాకు 2 కప్పుల రవ్వకి ఇన్ని లడ్డూలు వచ్చాయండి. చక్కెర కూడా కరెక్ట్‌గా సరిపోయిందండి. మీరు కూడా ఇదే కొలతల ప్రకారం చేస్తే మీకు కూడా లడ్డు ఇంతే సాఫ్ట్‌గా వస్తుందండి. ఒక గాజు డబ్బాలో పెట్టుకుంటే మనకు నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి లడ్డూలు. ఒక లడ్డు తీసి చూపిస్తున్నాను చూడండి మీకు వీడియోలో. మనకు రవ్వ కూడా పూర్తిగా ఉడికిపోయింది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇయ్యొచ్చండి ఒకసారి చేసి పెట్టుకుంటే. అలాగే ఈ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేషన్‌కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.